ప్రజలందరూ కూడా ఆర్థికమైనటువంటి లావాదేవీలు లేని వాళ్ళందరూ ఉండరు. ప్రజల్లో అందరూ కూడా వాళ్ళకున్నటువంటి నెగటివిటీ పోగొట్టుకోవాలన్నా, అంటే వాళ్ళ చుట్టూ ఆవరించుకున్న నెగటివ్ ఎనర్జీ పోగొట్టుకోవాలన్నా, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి దృష్టి నర బాధలు, అంటే మనుషుల తాలూకా నెగటివ్ థాట్స్ తాలూకా బాధ, నరబాధ అంటే అది పోగొట్టుకోవాలన్నా, తర్వాత మీకు ఇంట్లో ఉన్నటువంటి సాటర్న్ ఎఫెక్ట్, అంటే శని తాలూకా ప్రభావం ఏదైనా ఇంట్లో ఎవరి మీదన్నా ఉంటే అది రోజు పోవాలన్నా, రోజు అది బర్న్ అయిపోయి పోవాలన్నా ఒక అద్భుతమైన రెమెడీ ఉందండి. ఆ రెమెడీ మీరు పాటించి చూడండి. మీ జీవితంలో మార్పు చాలా చక్కగా, మార్పు చాలా తొందరగా వస్తుంది. ఫాస్ట్ రెమెడీ. ఎందుకంటే ఇది ఆగ్నేయ మూలకు సంబంధించిన వాస్తు టిప్. ఈ ఆగ్నేయ మూల ఎటువంటిది అంటే చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతుంది. అంటే చెడు ప్రభావం అయినా చాలా వేగం వెళ్ళిపోతుంది, అలాగే మంచి ప్రభావం అయినా చాలా వేగం వచ్చేస్తుంది. అంత శక్తివంతమైన దిక్కు. కాబట్టి మీకు ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, ఆర్థికపరమైన ఇబ్బందులు పోవాలన్నా, సాటర్న్ ఎఫెక్ట్ తగ్గాలన్నా, శని తాలూకా బాధలు పోవాలన్నా, రెండు ఉభయతారకంగా ఉండేటటువంటి టిప్ అది. అందరం ఈ మధ్య చేస్తున్నదే. నేను కూడా చాలా చోట్ల చాలా మందికి చెప్పాను. మళ్ళీ మన శ్రీకారం ప్రేక్షకులకు మళ్ళీ చెప్తున్నాను. ఏమిటి అని అంటే, ఆగ్నేయ మూలన పెట్టుకునే శక్తివంతమైన దీపం, ఆగ్నేయ దీపం. ఈ ఆగ్నేయ దీపాన్ని ఎట్లా పెట్టుకోవాలి అంటే, ఆగ్నేయ మూల స్టవ్ పక్కన, ఇంచుమించుగా అందరికీ ఆగ్నేయ మూల వంటగది ఉంటుంది. ఆ కార్నర్లోని తూర్పు ఈ దక్షిణం కలిసే మూల ఆగ్నేయ మూల. ఆ ఆగ్నేయ మూల చక్కగా అష్టదళ పద్మం వేసుకుని, ఆ మధ్యలో ఒక ఇత్తడి కుందు, స్టీల్ పనికిరాదండి, వద్దు, ఇత్తడి కుందు, మట్టి కూడా పనికిరాదు. ఆ ఇత్తడి కుందులో ఏకర్తి అంటారు చూడండి, ఒక కమలం పువ్వులాగా ఉండి మధ్యలో ఒత్తి పెట్టుకోవడానికి ఈజీగా ఉండేటటువంటి ఒక కుందే, అలాంటిది ఎంచి కొనుక్కోండి. కొంచెం ఎక్కువ నూనె పట్టేది కొనుక్కోండి. కొనుక్కుంటే ఏమవుతుంది అంటే, దీపం స్ట్రైట్గా వెలుగుతూ ఉంటుంది, పడుకుని వెలగదు, స్ట్రైట్గా వెలుగుతుంది. అలా స్ట్రైట్గా వెలిగేదానికి చక్కగా మొత్తం కుంకుమ బొట్లు పెట్టుకుని, దాని చుట్టూ పువ్వులు పెట్టి, ఆ దీపాన్ని, అంటే దీపం కుందని పూజ చేసుకుని, ఆ దీపానికి ఒక అగరబత్తి పెట్టి అన్నీ రెడీ చేసుకుని దీపం వెలిగించండి. దీపం వెలిగించి ఆగ్నేయ మూల ఉంచేయండి. అది ఎంతసేపు వెలిగితే అంతసేపు వెలగనివ్వండి. ప్రతిరోజు పొద్దుటే వెలిగించండి. రాత్రి వరకు నూనె వచ్చేటట్టుగా కొంచెం ఈ మాత్రం సైజు ఉన్న దీపం కుందే తీసుకోండి. పొద్దుటి నుంచి రాత్రి వరకు అది వెలిగిస్తూనే ఉండండి. దానివల్ల రెండు లాభాలు జరుగుతాయి. ఒకటి, ఆగ్నేయ మూల శాంతి జరుగుతుంది, అగ్నిమూల శాంతి జరుగుతుంది. దానివలన అనవసరమైన ప్రమాదాలు నివారించబడి ఇంటి ఇల్లాలకి ఏ రకమైన కట్స్, తర్వాత బర్న్స్ అవి అవ్వకుండా కాపాడబడుతుంది. తర్వాత ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పురుషులకి సుఖం కలుగుతుంది. తర్వాత శని ప్రభావం ఎలాగ బర్న్ అవుతుంది అంటే, నూనె వేస్తాం కదండి, నూనె వేసి వత్తి వేసి, అంటే పత్తితో చేసిన వత్తి వేసి నూనె వేసి దీపం పెట్టి కాలుస్తాం కదా, అంటే అది బర్న్ అవుతూ ఉంటుంది. అండ్ నిరంతరం ఆయిల్ బర్న్ అవుతూ ఉండడం వల్ల ఆ మూల శని శాంతి ఆటోమేటిక్గా లభిస్తుంది. అందువలన ఈ ఆగ్నేయ దీపాన్ని ఎప్పుడైనా అది నిద్రపోతే తప్ప, మీ అంతటా మీరు సాయంత్రం దాకా వెలిగింది, ఇంకా చాలా చాలా ఆయిల్ ఉంది కదా, మరుసటి రోజు ఇప్పుడు ఆపేసామంటే ఉదయం మళ్ళీ వెలిగించుకోవచ్చు అని మీ అంతటా మీరు దాన్ని నిద్రపోయేలాగా ఊదేయటం కానీ ఆపేయటం కానీ అలాంటివి చేయకూడదండి. తర్వాత దానికి రోజు ఏమి నివేదనలు కూడా అవసరం లేదు. పువ్వులు వాడిపోతే అవి తీసేసి మళ్ళీ పువ్వులు పెట్టుకోవడమే, అంతే. తర్వాత మళ్ళీ మర్నాడు ఉదయం ఈ నువ్వు వత్తు ఉంది కదా, దీన్ని కట్ చేసి వెలిగించేద్దాం, అలా వద్దండి. ప్రతిరోజు పొద్దుట ఇంటి ఇల్లాలు లేచి స్టవ్ ముట్టించే ముందు ఆగ్నేయ మూల శుభ్రం చేసుకుని, అక్కడ మళ్ళీ పద్మం వేసుకుని, ఏ రోజు ఆ రోజే పద్మం వేసుకుని, దాని మీద ఈ కుందె కడిగేసి పెట్టుకుని, కొత్త వత్తి మళ్ళీ కొత్త ఆయిల్ వేసి దీపం వెలిగించి, ఒక్క పువ్వు పెట్టి దండం పెట్టుకోండి. పెట్టుకుని మీ తలక బాధలు తొలగిపోవాలని, ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుని మీరు చేయండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా
శాటర్న్ తాలూకా ప్రభావం బర్న్ అవుతుంది. అలాగే మీకు కావలసినటువంటి ఆర్థికమైన డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఆగ్నేయ దీపాన్ని మా శ్రీకారం ప్రేక్షకులందరూ కూడా వెలిగించి అందరూ కూడా శుభ ఫలితాలు పొంది మీరందరూ సుఖజీవనం సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా ఇవాళ నేను చెప్పాలనుకుంటున్నవి శ్రీకారం ప్రేక్షకులకి 3 టిప్స్ అండి. ఈ 3 టిప్స్ దేనికోసం అంటే లక్ష్మి మనీ అట్రాక్షన్, మనీ కావాలి అని అనుకునేవాళ్ళు, మనీ పుష్కలంగా పర్సులో ఉండాలి అనుకునేవాళ్ళు, మనీకి సంబంధించి లోటుపాట్లు మనకున్నవి పోవాలి అని భావించేవాళ్ళు, అంటే మనీ కావాలనుకునే వాళ్ళ కోసం. అంటే మీరు ఉంటారు, నేను ఉంటాను, అందరం ఉంటాం. అందులో మనీ అక్కర్లేదని ఎవరు అనుకుంటారు? కాబట్టి ఒకవేళ మీలో గనక ఇప్పుడు నేను చెప్పే అలవాట్లు కానీ ఉన్నట్లయితే వాటిని మీరు మార్చుకుని చూడండి. దాంతో ఎటువంటి మార్పు వస్తుందో మీకు తెలుస్తుంది. ఏమిటి ఆ మార్పు? మీరు చేయవలసింది ఏంటి? డూ నాట్స్ ఏమిటో తెలిస్తే డూస్ ఏంటో తెలుస్తాయి ఆటోమేటిక్గా. అందులో ఫస్ట్ ఏంటంటే డూ నాట్స్లో ఫస్ట్ గడపని గడప లక్ష్మి, ద్వారలక్ష్మి అంటారు, లక్ష్మీ గడప అంటారు. ఈ లక్ష్మీ గడపని డబ్బు కావాలనుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా కాలితో తొక్కుకుంటూ వెళ్ళకూడదు. ఇది ఫస్ట్. ఇప్పుడు మనం కరెక్ట్గా చెప్పుకుంటే ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా మధ్యలో గడప వస్తుంది పెద్దది, దాన్ని దాటుకుని వెళ్తాం. చిన్నపిల్లల్ని కూడా ఇలా ఎత్తి దాటిస్తాం తప్పించి దాన్ని మించి నడిపించాం. గడప దేనికి కారణం అంటే గడప మీద కూర్చోవటం కానీ, గడపని దాటుకుంటూ వెళ్ళడం కానీ, గడపని తొక్కటం కానీ చెయ్యం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టిప్. గడపని తొక్కుకుంటూ వెళ్ళే అలవాటు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే పొరపాటును కూడా అది చేయకండి, మార్చుకోండి. సెకండ్ టిప్ ఏంటి అంటే ఎవరైనా స్త్రీ పురుషులు ఎవరైనా పిల్లలైనా ఎవరైనా మీ కంట పడితే మీరు కూడా వద్దని చెప్పండి. ఏమిటి అని అంటే కాళ్ళ బొటన వేలితో, కాళ్ళతో కదా దాడతాం, కాళ్ళ బొటన వేలితో గడపని గిచ్చటం, అంటే ఇలా నొక్కి పెట్టిలాగా ప్రెస్ చేసి ప్లక్ చేస్తుంటారు చాలామంది. ఏదైనా ఆలోచించుకున్నప్పుడు మామూలుగా కాలు అలా పెట్టి గుమ్మం మీద పెట్టి ఆ గుమ్మానికి బటన్ వేలుతో ఇలాగ టచ్ చేసి ఇలాగ ప్లక్ చేస్తూ ఉంటారు. అది ఎంత అలక్ష్మీకరమైన దరిద్ర దేవతకి హేతువైనటువంటి విషయం అంటే చాలా ప్రమాదకరమైనటువంటి హ్యాబిట్ అది. అలా చేయకండి. అలా చేస్తే ఇంట్లో ఉన్న శ్రీలక్ష్మి బయటికి వెళ్ళిపోయి బయట వెయిటింగ్లో ఉన్నటువంటి జ్యేష్ఠలక్ష్మి చక్కగా లోపలికి వస్తుంది. మీరే దారి చూపిస్తున్నారు, రామ్మ వచ్చేయని. అది చేయకండి. డూ నాట్ ప్లక్ ది డోర్ స్టెప్. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. తర్వాత 3వ టిప్ ఏంటి అని అంటే గడప మీద తల పెట్టుకుని పడుకోవటం లేదా కూర్చోవటం. గడప మీద చాలా మందికి ఉంటుంది అలవాటు. పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సాధారణంగా అపార్ట్మెంట్ దీంట్లో ఉన్న వాళ్ళకైతే ఎంట్రన్స్ డోర్ దగ్గర ఉండకపోవచ్చు, లోపల డోర్లో ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే గుమ్మాలు లేకుండా డైరెక్ట్గా అంతా నేల వచ్చేస్తుంది. అలాంటి నేల వచ్చినప్పుడు అదొక దోషం. కానీ ఒకవేళ కానీ గుమ్మం ఉన్నట్లయితే లోపల ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా పడుకునేటప్పుడు ఏం చేస్తారు, కొంచెం గుమ్మం హైట్ ఉంటుంది కదా, 2 ఇంచుల హైట్ ఉంటుంది. ఆ హైట్ ఉన్న దాని మీద ఒక దుప్పటి లాంటిది మడత పెట్టుకుని వేసుకుని పడుకుంటూ ఉంటారు. లేదు అని అంటే చుట్టుపక్కల వాళ్ళతో ఎవరితోనన్నా, ఇంట్లో వాళ్ళతోనన్నా, లేకపోతే ఏదైనా కొబ్బరి కోరుకున్నప్పుడైనా, కూరలు తరుక్కున్నప్పుడైనా గుమ్మం మీద కూర్చుని అవి చేస్తూ ఉంటారు. కొంచెం హైట్ ఉంటుంది కదా, అందుకని దయచేసి అలాంటి అలవాట్లు మీ ఇళ్లల్లో ఎవరికైనా ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా వాటిని స్టాప్ చేయండి. గడప మీద కూర్చుని ఏమైనా కట్ చేసుకోవటం కానీ, లేకపోతే గడప మీద బట్ట పెట్టుకుని పడుకోవటం కానీ చేస్తే ఎంత శ్రీమంతులైనా రాను రాను దరిద్రానికి మాసిపోతారు. ఎందుకు అనంటే గడప లక్ష్మీకరమైనటువంటి స్థలం. గడప దాటి బయటికి వెళ్ళడం అందుకే మనం వింటూనే ఉంటాం. ఎవరైనా నేను గడప దాటినంత వరకే అంటారు, బయటికి వెళ్ళినంత వరకే ఎందుకు అనరు?
గడప అన్నది అది చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు కూడా గడప దాటించటమే ఇంపార్టెంట్. అట్లాగే కొత్తగా పుట్టిన శిశువుల్ని ఇంట్లోకి గడప దాటించటమే ఇంపార్టెంట్. అలాగే పిల్లలు తడబడుతూ అడుగులు వేస్తున్న వాళ్ళు కూడా గడప దాటగానే గార్లు ఉంటారు. ఇదొక సంప్రదాయం. ఇవన్నీ దేనికి అని అంటే నేను చెప్తున్నాను, గడప ప్రాధాన్యత కోసం. ఈ లక్ష్మీ గడపని మీరు ఈ విధంగా కనుక చేసుకుంటున్నట్లయితే దాన్ని మానేయండి. గడపని తొక్కటం వల్ల, ప్లక్ చేయటం వల్ల, దాని మీద నిలబడి ఆలోచిస్తూ నిలబడటం వల్ల, తర్వాత అక్కడ బట్ట వేసుకుని పడుకోవటం వల్ల, కూర్చుని ఏదైనా తిరగటం వల్ల గడప రాని గండాలు వస్తాయంటారు పెద్దలు. అందుచేత అలక్ష్మీకరమైన, జ్యేష్ఠాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ అలవాట్లని మీకు మీ ఫ్యామిలీలో తెలిసిన వాళ్ళకి, మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఉన్నట్లయితే చూసి ఇమ్మీడియట్గా వీటిని మార్చుకోండి, బాగుపడండి, ఇంకా సుఖంగా ఉండండి. మీలో శుభకరమైనటువంటి లక్ష్మీకరమైన జీవితానికి శ్రీకారం చుట్టుకోండి ఈ మా శ్రీకారం కార్యక్రమం ద్వారా. చక్కగా చేసుకోండి. అందరూ లక్ష్మీ కళతో కళకళలాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్కారం.